జనసేన ఎందుకు కొన్ని మార్పు చేర్పులు చేసింది? ఇప్పుడు వైసీపీది ఏమన్నారు? మా దెబ్బకి భయపడి మార్చేస్తున్నారు అని చెప్పారు. మరి జనసేన ఎందుకు మార్పులు చేసింది? సరే, పొత్తుల్లో భాగం అంటే ఓకే, కానీ ఇప్పుడు కాకినాడ సానా సతీష్ని పెట్టి మళ్ళీ ఎందుకు ఉదయబాయి వైపుకి వెళ్ళింది? ఎవరికి అర్థం కాల. ఆరణి శ్రీనివాసుల్ని అనౌన్స్ చేసి ముందేమో కిరణ్ రాయలు, హరిప్రసాదు, డాక్టర్ బాబు ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆరణి శ్రీనివాసుల్ని వైసీపీ నుంచి పట్టుకొచ్చి చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయన సీట్ ఎందుకు అనౌన్స్ చేయలేదు? అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యే, అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీలో, అట్లాంటి మనిషిని తీసుకొచ్చి నువ్వు పని చేసుకోమని చెప్పి అంత అయిపోయాక ఇప్పుడు సీట్ ఇవ్వకపోవడం ఏంటి? ఇలాంటి యూటర్న్ ఎందుకు తీసుకున్నట్టు? అట్లాగే సరే, నాగబాబు గారికి అయితే ఇస్తారు మచిలీపట్నం అంటున్నారు కాబట్టి ఆయన కూడా పాపం అంతా రెడీ అయ్యి అనకాపల్లి అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఆయన ఎందుకు మార్చారంటే సరే బీజేపీ ఆ సీటు కోరుతుంది కాబట్టి బాగానే ఉంది. ఆ విషయంలో విజయవాడ వెస్ట్ విషయంలో అనడానికి లేదు, ఎందుకంటే బీజేపీ కోసం వదులుకున్నారు కాబట్టి. దానికి బదులుగా వేరే తీసుకుని ఉండాల్సింది. కానీ త్యాగం పవన్ చేత చేపించి లాభం తను పొందాలనుకుంటున్నారు చంద్రబాబు కాబట్టి నష్టం నడుస్తుంది. అది పక్కన పెడితే ఓవరాల్గా ఈ యూటర్న్లకి వెనకాల కారణం ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.